గిలాదు పర్వతం. ఈ పర్వతం మీద మేకల మందలు పచ్చక బయళ్ళను మేస్తూ ఉంటాయి. గిలాదు ఈ ప్రాంతమునకు ఇస్మాయేలీలు వచ్చుచూ ఉండగా 20 తులములకు వెండికి యోసేపును అమ్మవేసిరి. ఈ గిలాదు కొండ మీద గిద్యోను సైన్యం పరీక్షించబడినప్పుడు వణికి భయపడిన వారు వెనకకు వెళ్ళవలసి వచ్చింది. గిద్యోను ప్రాంతము కొండ ప్రాంతం, యోర్దానుకు పడమర వైపుగా ఉంటూ ఉన్నది. గిద్యోను ప్రాంతం ఇదొక దేశం. అమోనీయుల రాజైన సిహోను యొక్క రాజ్యము ఇది. ఈ రాజ్యమును ఇశ్రాయేలీలు యుద్ధము చేసి స్వాతంత్రించుకుంటారు. ఈ రాజ్యమును, ఈ ప్రాంతమును ఇశ్రాయేలు గోత్రములో మనసే కుమారుడైన మాకీరు కుమారునికి ఈ గిలాదును ఇచ్చిరి అని రాయబడింది. గిలాదు ప్రాంతము వ్యాపార ప్రాంతం. అక్కడ గుగ్గిలము, మస్తికయు, బోలెము దొరుకుతుంది. సారవంతమైన భూమి గల ప్రదేశం. అక్కడ వ్యవసాయం సమృద్ధిగా జరుగుతుంది. గిలాదులో సమృద్ధి నీళ్లు గల బావిలు ఉన్నాయి. గిలాదు ప్రాంతం చాలా అద్భుతమైనది, అందమైనది. దేవుడు ఈ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన భూమిగా ఇచ్చి ఉన్నాడు, గాదు గోత్రానికి. ఆమేన్.